ఎవ్రీవన్, అందరికీ స్వాగతం అనుస్వే ఛానల్కి. ఈరోజు మన అనుస్వే ఛానల్లో ఒక నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈరోజు సండే ఈజ్ ఎ ఫన్ డే. సో ఈరోజు సండే రెసిపీ ఏంటి అంటే పుదీనా చికెన్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ చూసేద్దామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్: చికెన్ తీసుకున్నానండి 1 kg. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 4 to 5 tablespoons. నెక్స్ట్ సాల్ట్ అండి, రుచికి సరిపడినంత. నెక్స్ట్ కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి అండి. ఇది ఎలా చేయాలో మీరు ఎప్పుడైనా అడగండి, ఇన్బాక్స్లో నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా. నెక్స్ట్ ధనియా పౌడర్ హోమ్ మేడే అండి. దీంట్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను, ధనియా పౌడర్ ఎలా చేయాలో. నెక్స్ట్ లెమన్స్ 2 అవసరం పడుతుందండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ 4 to 5. నెక్స్ట్ ఆనియన్స్ 4 to 5. నెక్స్ట్ కొత్తిమీర అండి 1 కప్ తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ పుదీనా ఎక్కువ తీసుకోవాలండి, నేను పెద్ద కప్ తీసుకున్నాను. పుదీనా 1 కప్. నెక్స్ట్ మసాలా స్పైసెస్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 4 tablespoons. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ తయారు చేయాలండి. ఫస్ట్ నేను 2 ఆనియన్స్ కట్ చేసి దాంట్లో పెప్పర్ యాడ్ చేశాను 1 tablespoon. దాన్ని పేస్ట్ లాగా తయారు చేసేయాలండి. నెక్స్ట్ బాగా వాష్ చేసిన చికెన్లోకి మసాలా అన్నీ యాడ్ చేయాలండి. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఇందాక ఆనియన్స్తో తయారు చేసిన పేస్ట్, నెక్స్ట్ హల్దీ 1 tablespoon, తర్వాత ఎండు కొబ్బరి పొడి 1 tablespoon, ఫైనల్గా కర్డ్ అండి 2 tablespoons యాడ్ చేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టేసేయాలి. దాంట్లో ఒక నిమ్మ చెక్క నేను స్క్వీజ్ చేశానండి. దాన్ని మ్యారినేట్ చేసి 20 minutes అలా పెట్టేసి నా గ్రీన్ ప్యూరీని తయారు చేద్దాం. 1 cup పుదీనా, 1 cup కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, 2 to 3 గ్రీన్ చిల్లీస్, తర్వాత గార్లిక్ ఒక 2-3 అలా యాడ్ చేసి ప్యూరీ తయారు చేసి పక్కన పెట్టేసేయాలి. నా ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలండి. 4 tablespoon ఆయిల్ వేసి మసాలా స్పైసెస్ని యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ 2 అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 2 కట్ చేసి వేసానండి. నా హల్దీ, తర్వాత ఎండు కొబ్బరి పొడి అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని మెల్లిగా యాడ్ చేసేయాలండి. దీంట్లో సిమ్లో పెట్టేయండి, స్టవ్ సిమ్లో పెట్టి చిన్నగా అన్నీ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత క్లోజ్ చేసి ఒక 5 minutes ఉడకనివ్వండి చికెన్ని. తర్వాత సాల్ట్ అండి, రుచికి సరిపడినంత వేసి గరం మసాలా కూడా యాడ్ చేయాలి. తర్వాత మనం గ్రీన్ ప్యూరీ తయారు చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి గరం మసాలా యాడ్ చేసి 5 minutes లిడ్ క్లోజ్ చేసేయాలండి. 5 to 10 minutes కుక్ చేయండి. ఆ మసాలా గ్రీన్ అంతా చికెన్కి పట్టేసేయాలండి. సో 10 minutes దాకా కుక్ చేయండి. నా ఒకసారి మధ్యలో కలుపుకుంటూ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేయాలి. నా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మూత పెట్టకుండా ఫ్రై చేస్తూ ఉండాలి, ఊరికే కడుపుతూ ఉండాలి. కలిపేస్తూ ఉంటే ఇలా డ్రై అవుతుందండి. ఫుల్ స్టవ్ పెడితే సో మింట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్. చూస్తేనే నోరూరుతుంది కదండి. సో సండే స్పెషల్ చేసేసేయండి, గ్రీన్ పుదీనా చికెన్ ఫ్రై. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనుస్వే.